ఒక నాయకుడు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆయన అనుచరుల పరిస్థితేంటి? భయంతో దాక్కున్న కొద్దిమంది ఒక ప్రపంచ విశ్వాసానికి ఎలా పునాది వేశారో ఆ కథ ఏంటో ఈరోజు చూద్దాం. కథ ఎక్కడే మొదలవుతుంది. ఆలోచించండి. తమ నాయకుడు యేసు కళ్లముందే ఆకాశంలోకి, ఒక మేఘంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత వాళ్ల పరిస్థితేంటి? వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు. ఏం చెయ్యాలో తెలియక ఆకాశం వైపే చూస్తూ ఉండిపోయారు. సరే, ఈ సంఘటనంతా ఎక్కడ జరిగిందంటే ఒలీవల కొండపై. అక్కడే యేసు తన చివరి మాటలు, తన చివరి సూచనలు వాళ్ళకిచ్చారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు ఏమో ప్రపంచమంతా వెళ్ళండి, నా గురించి అందరికీ చెప్పండి అని ఒక పెద్ద మిషనిచ్చారు. కాని అదే సమయంలో ఇప్పుడే కాదు, యెరూషలేములో ఆగండి, మా నాన్న మీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మను పంపుతారు, అప్పటిదాకా ఆగండి అన్నారు. అంటే ఒక పెద్ద బాధ్యత అయితే ఇచ్చారు, కాని దాన్ని మీ సొంత శక్తితో చెయ్యక్కర్లేదు అనే ఒక భరోసా కూడా ఇచ్చారన్నమాట. ఒకసారి ఆ సీన్ ఊహించుకోండి. యేసు ఒక మేఘంలోకి పైకి వెళ్ళిపోతున్నారు. శిష్యులంతా చూస్తూ ఉండిపోయారు. అంతలోనే ప్రకాశవంతమైన బట్టలు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయన మళ్లీ తిరిగి వస్తారు అని వాగ్దానం చేశారు. ఇక శిష్యులు, వాళ్ళకి ఆశ్చర్యం, కొంచెం కన్ఫ్యూజన్, ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. ఇక కొన్ని రోజుల తర్వాత పెంతుకోస్తు పండుగ రోజు. యేసు చెప్పినట్టే శిష్యులంతా యెరూషలేంలో ఎదురుచూస్తున్నారు. కాని వాళ్ల మనసులో ఇంకా అనిశ్చితి, ఆందోళన ఉన్నాయి. అప్పుడే ఆ పరిశుద్ధాత్మ రాకడ జరిగింది. అది చాలా నాటకీయంగా జరిగింది. ఊహించని విధంగా ఒక పెద్ద గాలి వీచినట్టు భయంకరమైన శబ్దం ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్న అగ్నిజ్వాలలు నాలుకల్లాగా అక్కడున్న ప్రతి శిష్యుడి మీద వచ్చి వాలాయి. అదొక శక్తివంతమైన అనుభవం, కేవలం నిశ్శబ్దంగా జరగలేదు. దీని ఫలితమేంటో తెలుసా? వెంటనే అద్భుతంగా వాళ్లందరూ తమకు రాని రకరకాల కొత్త భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. సహజంగానే ఆ శబ్దానికి, ఈ వింతకి పెద్ద గుంపు పోగైంది. ఆ రోజు పండగ కాబట్టి ఊరంతా వేరే ప్రాంతాలనుంచొచ్చిన యాత్రికులతో నిండి ఉంది. వాళ్లందరూ ఏం జరుగుతుందో చూడ్డానికి అక్కడికొచ్చారు. అయితే అందరూ దీన్ని చూసి ఆశ్చర్యపోలేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు దీన్నంతా చూసి వీళ్ళేం లేదు, బాగా వైన్ తాగేసి మత్తులో ఉన్నారు అని ఎగతాళి చేశారు. ఇక్కడే అద్భుతానికి, సందేహానికి మధ్య మొదటి ఘర్షణ మొదలైంది. ఈ గందరగోళం, ఈ ఎగతాళి మధ్యలో ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చాడు. అతనే పేతురు. ఆ గుంపు ముందు నిలబడి అసలు ఏం జరుగుతోందో వివరించడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే మనం ఆ మార్పుని స్పష్టంగా చూడొచ్చు. చూడండి, కొన్ని రోజుల క్రితం ఇదే మనుషులు భయంతో తలుపులు వేసుకుని లోపల దాక్కున్నారు. కాని ఇప్పుడు వేలాది మంది ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం మనిషికొచ్చే ధైర్యం కాదు, అంతకు మించిన ఒక పెద్ద పరివర్తన వాళ్లలో వచ్చి. పేతురు కేవలం వాస్తవాలు చెప్పట్లేదు, ఆయన మొత్తం కథనే మార్చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన ఎప్పుడో పాతకాలంలో చెప్పిన ఒక వాగ్దానం నెరవేరడమే అని చెప్పాడు. అంతేకాదు, మీరు సిలువ వేసిన యేసే మీ రక్షకుడు అని ధైర్యంగా ప్రకటించాడు. అంటే వాళ్ళు చేసిన పనికి ఒక కొత్త అర్థాన్నిచ్చాడు. ఇక పేతురు ప్రసంగం ప్రభావం ఎలా ఉందంటే నమ్మలేరు. ఆ ఒక్కరోజే ఏకంగా 3000 మంది అనుచరులుగా మారిపోయారు. అంటే కొన్ని గంటల్లోనే ఒక చిన్న భయపడిన గుంపు ఒక పెద్ద ఉద్యమంగా మారిపోయింది. సరే, ఊహించినట్టే కదా. ఇంత వేగంగా పెరుగుతుంటే, ఇంత ధైర్యంగా ప్రకటిస్తుంటే అధికారుల నుండి వ్యతిరేకత రాకుండా ఉంటుందా? వెంటనే మొదలైంది. అధికారులు అపోస్తులని పిలిచి ఇక యేసు గురించి మాట్లాడొద్దు అని గట్టిగా ఆజ్ఞాపించారు. కాని వాళ్లు ఒప్పుకోలేదు. మేము చేసేది దేవుని చిత్తమని చెప్పి తిరస్కరించారు. ఇది వాళ్లలో వచ్చిన మార్పుకి నిదర్శనం. హెరోదు రాజు నుండి నేరుగా బెదిరింపులు వచ్చినా వాళ్లు వెనట్టి తగ్గలేదు. భయం పోయి దాని స్థానంలో ఒక దృఢమైన నిశ్చయం వచ్చింది. ఇక కథ క్లైమాక్స్కు వస్తోంది. పేతురును అరెస్టు చేశారు, జైల్లో వేశారు. త్వరలోనే మరణశిక్ష కూడా విధించబోతున్నారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. పేతురు పరిస్థితి చూస్తే ఇక ఆశలేనట్టే ఉంది. ఒక చీకటి గది, సంకెళ్లతో బంధించి ఉన్నాడు. తన చావు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ భద్రతా ఏర్పాట్లు మామూలుగా లేవు. చూడండి, అతన్ని 2 సైనికుల మధ్య సంకెళ్లతో బంధించారు. అంతేకాదు, సెల్ బయట ప్రధాన ద్వారం దగ్గర అదనపు కాపలాదారులు. అంటే మామూలుగా తప్పించుకోవడమనేది అసాధ్యం, ఇంపాసిబుల్. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.
ఒకవైపు జైల్లో పేతురు అంత జరుగుతున్నా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. బహుశా తన విధిని అంగీకరించాడేమో. కాని అదే సమయంలో నగరంలో మరోచోట అతని స్నేహితులంతా కూడి రాత్రంతా అతని కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడే ఆ అద్భుతం జరిగింది. దేవదూత ద్వారా రక్షణ. ముందుగా ఆ గది మొత్తం ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. తరువాత ఒక దేవదూత కనిపించాడు. అంతే, పేతురు సంకెళ్ళు వాటంతటవే ఊడిపోయాయి. ఇద్దరూ కలిసి నిద్రపోతున్న కాపలాదారుల పక్కనుంచే నిశ్శబ్దంగా నడిచివెళ్లారు. చివరికి బయట ఉన్న పెద్ద ఇనుపగేటు దగ్గరికి రాగానే అది కూడా దానికదే తెరుచుకుంది. ప్రతిదీ చాలా ప్రశాంతంగా, అద్భుతంగా జరిగిపోయింది. ఇక కథ ముగింపుకు వచ్చేస్తున్నాం. పేతురు ఈ విధంగా తప్పించుకోవడం అనేది ఆ కొత్తగా ఏర్పడిన విశ్వాసుల బృందాన్ని ఎంతగా బలపర్చిందో ఇప్పుడు చూద్దాం. పేతురు చావు నుండి అంత అద్భుతంగా తప్పించుకోవడం వాళ్లకి ఒకటే విషయాన్ని నిరూపించింది. వాళ్ల మిషన్కి దైవరక్షణ ఉందని వాళ్లు నమ్మారు. అదే వాళ్లకి కీలకంగా మారింది. ఆ సంఘటన వాళ్లలో ఉన్న భయాన్ని పూర్తిగా తీసేసింది. ఆ కొత్త ఉద్యమానికి ఒక కొత్త ఊపునిచ్చింది. మేము ఒంటరి కాదు, మా పనికి ఒక ఉన్నత శక్తి తోడుగా ఉంది అనే నమ్మకాన్ని వాళ్లలో కలిగించింది. సో ఈ కథ మొత్తం విన్నాక మన ముందొక ప్రశ్న మిగులుతుంది. అసలు ధైర్యమంటే ఏంటి? భయం లేకపోవడమా, లేక భయం ఉన్నప్పటికీ ఒక బలమైన నమ్మకంతో ముందుకు వెళ్లడమా? ఈ కథలో వాళ్ళు భయం నుండి విశ్వాసం వైపు చేసిన ప్రయాణం చూస్తే ధైర్యానికి నిజమైన అర్థమేంటో మనక్కూడా ఆలోచనొస్తుంది.